నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన చూస్తే యువత పోరుకు తరలిరండి. పన్నెండున విద్యార్థులు నిరుద్యోగ యువతకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ పోరుబాట. తక్షణమే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ. కలెక్టర్కు వినతి. అదే రోజున జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం 2 కార్యక్రమాలు విజయవంతం చేయాలి. యువత పోరు పోస్టర్ల ఆవిష్కరణలో జడ్పీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు చూస్తూ ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల ముందు మోసకారే హామీలు ఇచ్చి విద్యార్థులు యువత జీవితాలతో ఆటలాడుకుంటున్న కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా ఈ నెల 12న తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులు యువత అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అయితే యువత పోరు పోస్టర్ను విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. అయితే 20 లక్షల ఉద్యోగులు, 3000 నిరుద్యోగ భృతి ఏమయ్యాయి? ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు వాటి అమల్లో ఘోర వైఫల్యం చెందారని తూర్పురబట్టారు. తాము అధికారంలో వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేని పక్షం నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ఏడాది కావస్తున్న ఎక్కడ ఆచరణకి నోచుకోలేదన్నారు. ఓట్లేసిన యువత మోసపోయారన్నారు. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత 2వ బడ్జెట్ సమావేశాల కనీసం కేటాయింపులు కూడా చేయలేకపోవడం పాలనకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రతి నిరుద్యోగ యువతకు 72,000 బకాయిలు పడిందని గుర్తు చేశారు. అయితే మనం ఈ బిగ్ స్క్రీన్పై చూస్తూ ఉన్నాం. అయితే రేపు 12వ తేదీన యువత పోరుకు తరలిరండి అంటూ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా, అలాగే జిల్లాలో అయితే మాత్రము మధ్య శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. యువతలో నిరుద్యోగులకు, యువకులకు అందరిని కూడాను ఇలాగ రోడ్డుని పడేసి ఇవ్వవలసిన ఏవైతే హామీ ఇచ్చారో ఆ మాటలన్నీ కూడా పక్కన పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే నిరుద్యోగులు, యువకులను అయితే మాత్రము రేపు జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్థానిక మండల నాయకులు ప్రతి ఒక్కరు కూడాను ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొవాలి, విజయవంతం చేయాలి. ఖచ్చితంగా యువతకైతే మాత్రం వైఎస్ఆర్సీపీ మద్దతు ఉంటుందని ఇక్కడ పోరుబాట అనేది ఇక్కడ పోస్టర్ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఒక పక్క ఆవిర్భావ సభ కూడా అదే రోజున ఈ 2 కార్యక్రమాలు కూడా విజయవంతం చేయాలని మధ్య శ్రీనివాసరావు ఇక్కడ తెలుపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక ప్రధానమైన అంశం మనం చూస్తే టీడీపీలో వర్గ పోరుకు మరింత ఆజ్యం పోస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కావలి గ్రీష్మకి ఎమ్మెల్సీ గత ఎన్నికల ఎమ్మెల్యే సీట్ ఆశించిన గ్రీష్మ అడ్డుకున్న కోండ్రు వర్గం ఇప్పుడు ఎమ్మెల్సీ పదవితో తెరపైకి. ఇదివరకే ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ గా బాధ్యతలు, ఇంతలోనూ మరో పదవి ఆశపడ్డ కిమిడి నాగార్జున, కొల్లప్పలనాయుడు, గుంపు కృష్ణ తదితరులు భంగపాటు కోండ్రుకు చెక్ పెట్టే దిశగా అధిష్టానం తెర వెనక ఉందని పెద్ద నేత అన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్న కావలి గ్రీష్మ అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. టీడీపీని నమ్ముకొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో తల్లి భంగపడింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూతురుకే నిరాశ మిగిలింది. తల్లి కూతురులు ఇద్దరు ఇంటి ముఖం పట్టేశారని అందరూ అనుకున్నారు. అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఇంతలోనే ఈ కుమార్తెను నామినేటెడ్ పదవి ఇచ్చి కొంత మేరకు ఉపశమనం కలిగింది. ఆ పదవి కూడా రాకుండా అడ్డుకునేందుకు మరో వర్గానికి మరో షాక్ తగిలేలా ఎమ్మెల్సీ పదవి ఆమెకు లభించింది. ఆమె రాజం నియోజకవర్గంలో సంతకడ్డి మండలం కావలి గ్రామానికి చెందిన కావలి గ్రీష్మ. ఈమె తల్లి కావలి ప్రతిభాభర్తి సీనియర్ టీడీపీ నాయకురాలు. హెచ్చర్లలో మనం చూస్తూనే ఉన్న హెచ్చర్ల నియోజకవర్గం నుంచి 1983, 85, 89, 94, 99 5 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలి మహిళా స్పీకర్గా కూడా పనిచేశారు. 27 ఏళ్ళకే ఎన్టీఆర్ మంత్రివర్గంలో కూడా క్యాబినెట్ కూడా పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకసారి చూస్తే ఇక్కడ కొల్లప్పలనాయుడు, కిమిడి నాగార్జున, గుంపు కృష్ణ చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహులు, సీనియర్ నేతలు పదుల సంఖ్యలో నామినేటెడ్ పదవుల నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో విజయనగరం జిల్లా నుంచి కిమిడి నాగార్జున, కర్రోజు బంగారాజు, గుంపు కృష్ణ, బొబ్బిలి చిరంజీవులు, కేఏ నాయుడు, కొల్లప్పనాయుడు, తెంటి లక్ష్మీనాయుడు తదితరులు ఉన్నారు. కావలి గ్రీష్మకి 3 నెలల క్రితమే ఉమెన్ ఎన్ఫోర్స్మెంట్ చైర్పర్సన్ పదవి ఇవ్వడంతో ఆమె పేరు కూడా ఎవరు ఊహించిన విధంగా అయితే మాత్రం ఇక్కడ మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. అయితే ఎట్టకేలకు నిజంగా ఇది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఎవరు కూడా ఊహించిన విధంగానే కొత్త పేరు తెరపైకి రావడంతో ఇక్కడ ఆశా వాళ్ళందరూ కూడా భంగపాటు కలిగిందంటే
ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు పరిధిలోనే లేదు, ఆల్రెడీ అప్పటికే పదవులు కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇక్కడ సామాజిక వర్గంగా ఇచ్చారా అనేది కూడాను చాలా ఆశాజనకంగా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా విజయనగరం జిల్లాలో అయితే మాత్రం ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఎమ్మెల్సీ పదవి కోసం అయితే మాత్రము ఎప్పుడైతే ఇక్కడ కూటమి ప్రభుత్వం రావడానికి వాళ్ళ యొక్క ఎమ్మెల్యే సీటును కూడా వాళ్ళందరూ కూడాను ఇక్కడ పూర్తిగా పక్కన పెట్టి పార్టీ కూటమి ప్రభుత్వం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ ప్రభుత్వాన్ని అయితే మాత్రం ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఉన్నతమైన పదవులు ఇస్తామని ఇక్కడ సాక్షాత్ సీఎం చంద్రబాబు చెప్పడం, అందరూ కూడాను వాళ్ళ యొక్క సీట్లు కూడాను పూర్తిగా పక్కన పెట్టి పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడి ఉన్నప్పటికీ కూడా ఇక్కడైతే మాత్రం విజయనగరం జిల్లాలో చాలా మంది ఆశావాహులు అయితే మాత్రము ఎమ్మెల్సీ కనీసం అధ్యక్ష అనలేకపోయాం, శాసనమండలికైనా సరే వెళ్తామని అందరికీ కూడాను ఒక గట్టి షాక్ అయితే తగిలింది. అయితే ఇప్పుడు 2027లో రేపు రాబోతున్న చాలా మంది శాసనమండలిలో కూడా మళ్ళీ మీకు అందరూ కూడా ఉపశమనం జరుగుతూ ఉంది. రాబోతున్న రోజులు ఖచ్చితంగా పార్టీ ఏ విధంగా అయితే మాట ఇచ్చిందో ఖచ్చితంగా మీకు అందరికీ కూడా మళ్ళీ దాన్ని భర్తీ చేస్తామన్నట్టుగా ఇక్కడ అన్ని కూడా మనం తెలుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే విజయనగరంలో ప్రధాన విషయం మరొకటి చూస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్ల కొరత అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 100 పడకలకు ఒక ఎలక్ట్రీషియన్ అవసరం. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒకే ఒక్కడు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 150 వరకు ఏసీలు, కానీ ఒక్క ఏసీ మెకానిక్ కూడా లేరు. మరమ్మతులు మెయింటెనెన్స్ పేరిట ప్రైవేట్ వారికి లక్షల్లో చెల్లింపు, ఎలక్ట్రీషియన్ల కొరత, సేవల్లో జాప్యమంటూ మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి విజయనగరం మనం చూస్తూ ఉన్నాం. ఆసుపత్రిలో చికిత్స పొందే రోగులకు 24 గంటలు విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండాలి. ఐసీయూ అత్యవసర విభాగాల్లో చికిత్స పొందే రోగులకు ఒక్క క్షణం విద్యుత్ సరఫరా నిలిచిపోయినా చెప్పలేనంత ఇబ్బంది నెలకొంటుంది. కొందరు రోగులైతే విద్యుత్ ప్రాణాధారమేనని చెప్పాలి. అటువంటి విద్యుత్ వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించి సమస్యలు పరిష్కరించే ఎలక్ట్రీషియన్లు కొరత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంది. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సేవల్లో జాప్యం ఏర్పడుతుంది. జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్ కొరత నెలకొంది. 100 బెడ్లకు ఒకే ఎలక్ట్రీషియన్ అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సర్వజన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఎలక్ట్రీషియన్లు అయితే 100 బెడ్లకు ఒకే ఎలక్ట్రీషియన్ ఉన్నారు. నిబంధనల ప్రకారం 100 బెడ్లకు ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలి. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గోస ఆసుపత్రిలో 430 బెడ్స్ ఉన్నాయి. సర్వజన ఆసుపత్రికి గోస ఆసుపత్రికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లెక్కన 2 ఆసుపత్రుల్లో 5 ఎలక్ట్రీషియన్లు ఉండాలి, కానీ 2 ఆసుపత్రుల్లో 3 ఉన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 2, గోస ఆసుపత్రిలో 1 ఉన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మేలు ఫీమేల్ జనరల్ వార్డుల్లో అయితే మనం చూస్తూ ఉన్నాం ఒకే ఒక్కడు. ప్రభుత్వ వైద్యశాలలో ఒకే ఒక్కడు అన్నట్టుగా ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్ ఉన్నారు. 150 మంది విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీరికి సంబంధించి క్లాస్ రూమ్స్, ల్యాబ్లు, విద్యార్థులు హాస్టల్ గదులు ఉన్నాయి. ఇక్కడ విద్యుత్ అనేది నిరంతరంగా ఉంటుందని అంటున్నారు, కానీ ఒక్కడే ఉండడంతో సేవల్లో జాప్యం ఏర్పడుతుందన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ అప్పలైన్ ఒకసారి అడిగి తెలుసుకుందాం. సూపరింటెండెంట్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో 2, గోస ఆసుపత్రిలో 1 ఎలక్ట్రీషియన్లే ఉన్నారు. 2 ఎలక్ట్రికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం, త్వరలోనే భర్తీ అవుతుంది. వైద్య కళాశాలలో కూడా ఒక ఎలక్ట్రికల్ అసిస్టెంట్కు పోస్టు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. ఏసీ మెకానిక్ కూడా లేరు. ఏసీలో మరమ్మతులు మెయింటెనెన్స్ పనులు కూడా ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా చేస్తున్నామని కూడా ఇక్కడ సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి డాక్టర్ సమ్మింగ్ అప్పలనాయుడు కూడా తెలుపుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మాత్రము ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడైతే మాత్రం ఎలక్ట్రీషియన్ కొరత ఉన్నారో అక్కడ రోగులకైతే నిరంతరం కూడాను ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ ఉన్న రోగులకైతే మాత్రం చాలా మంది కూడా ఎలక్ట్రీషియన్లు అక్కడ పూర్తి ఆటంకం లేకుండా ఉండాలి. అలాంటిది ఇక్కడ పూర్తిగా మెయింటెనెన్స్ కూడా ప్రైవేట్ వాళ్ళతో చేపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సూపరింటెండెంట్ కూడా చెప్తూ ఉన్నారు భర్తీ అయితే మాత్రం చేస్తామని చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.